హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ మనం చేసుకుంటున్నాం మెంతికూర పప్పు. చాలా ఈజీగా, టేస్టీగా, చేదు లేకుండా కమ్మగా మంచి టేస్టీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా దీనికి కావాల్సింది మెంతికూర అండి. చక్కగా కడిగి పెట్టుకోండి మెంతికూరని. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానపెట్టుకోండి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు అండి, మీడియం సైజు ఉల్లిపాయలు పెద్దవి, 2 పచ్చిమిర్చి, 4 టమాటో. ఇవి నీళ్ళల్లో వేసి నానపెట్టేసుకున్నాం అనుకోండి, తోలు మంచిగా వస్తుంది, ఆనియన్కి నీట్గా ఉంటాయి. కడుక్కోండి వాటిని కూడా. దీంతోపాటు మనకి పప్పు కావాలి కదండి. నేను ఆల్రెడీ ఒక 2 గ్లాసులు టీ గ్లాసులు ఉంటాయి కదండి, 2 టీ గ్లాసుల పప్పుని ఉడకపెట్టేసుకుంటున్నాను. అందులో అయితే నేను ఏమీ వేయలేదు, పొయ్యి మీద అయితే పెట్టేశానండి. అది విజిల్ వచ్చే లోపల మనం ఇవన్నీ కట్ చేసుకుందాం అనమాట, 1 బై 1. మెంతాకు కడుక్కున్నాను, పక్కన పెట్టేశాను. చింతపండు నానపెట్టాను, అది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందాం అనమాట. వీటిని కట్ చేసేసుకుందాం, అది పప్పు ఉడికే లోపల. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కుక్కర్ అయితే విజిల్స్ అయితే వచ్చేసిందండి, కొంచెం ప్రెషర్ ఉంది. ఇది పోయే లోపల మనం పొయ్యి మీద బాణీ పెట్టుకొని, అంటే వెల్లడిపాంటి మూకుడు పెట్టుకొని దాంట్లో మనం మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి గిల్లుకోండి, జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం వేగనివ్వండి. మెంతికూర అనేది చేదు వస్తుంది అంటారండి పప్పు, కానీ అసలు ఇందులో ఏ ఆకు కలిపామో కూడా తెలియదు అనమాట. అస్సలు టేస్ట్ అనేది, చేదు అనేది ఉండనే ఉండదు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనం మెంతికూర పప్పు అని చెప్తే కానీ తెలియదు అనమాట, అంత కమ్మగా ఉంటుంది. చూసారా, ఆవాలు చిటపట్లాడుతున్నాయి అంటే మన పప్పు తయారైపోయింది అనమాట. అప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 1, 2, 3 సార్లు ఇలా కలుపుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. ముందుగా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదండి, దాన్ని చక్కగా ఇలా పిసికేసుకొని దానిలోంచి జ్యూస్ తీయాలండి. చింతపండు రసం తీద్దాము. ఇది మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వేగిన తర్వాత చూసారు కదా, సగం పైన మనకి ఆనియన్ అనేది వేగింది. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ అనేది చాలా త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల త్వరగా మగ్గుతుందండి. ఇందులోనే పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసి ఇలా కలుపుకుందాము. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. చక్కగా ఇలా కలుపుకోండి. ఆల్రెడీ మీకు మగ్గినట్టు అనిపిస్తుంది కదా, ఒక 5 నిమిషాలు అలా 3 నిమిషాలు అలా వేయించితే మగ్గిపోతుంది అనమాట ఆనియన్. తర్వాత ముందుగానే మనం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదండి, దాన్ని కూడా వేసుకోండి. 1, 2 సార్లు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మగ్గుతుంది. ఇది మగ్గే లోపల మనం మిగతా ప్రాసెస్ చూసుకుందామండి. ముందుగానే మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి పప్పు, యాక్చువల్గా అవసరం లేదు, ఊరికే అలా పైన మెతుక్కున్నాం అనుకోండి, పొలికేమన్నా ఉన్నా పప్పులో లేకుండా ఉంటుంది. అందుకని ఊరికి పైన అంటున్నాను. ఆల్రెడీ అది ఉడికిపోయిన పప్పే. చూసారు కదా, ఈ విధంగా పప్పుని ఇలా చూసుకోవాలన్నమాట, ఈ విధంగా ఉండాలి. ఇందులోనే మనం ముందుగా ఇందాక చింతపండు పిండుకున్నాం కదండి, ఆ జ్యూస్ని ఇలా వడకట్టుకుంటున్నాను. కొంతమంది చేత్తోనే వడకట్టేస్తారు, నాకేమైనా పీసులు పడతాయేమన్నా డౌట్ అనమాట, అందుకని ఈ విధంగా వడకట్టుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. పప్పులోనే నేను చింతపండు పులుసు అయితే పిండేశాను. ఇప్పుడు ఇది మూత తీసుకుందామండి. చూసారు కదా, టమాటో ముక్కలు అనేవి, ఉల్లిపాయ అనేది ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఈ విధంగా మగ్గాలండి మనకి. మగ్గింది అంటే ఇప్పుడు మనం ఇక మెంతికూర వేసుకోవడానికి రెడీ అయినట్టేనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా చక్కగా టమాటో అనేది మగ్గిపోవాలి. చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదండి మెంతాకుని చక్కగా వేసుకుందాం. ఇందులో ఒక 2-3 కట్టలు వేసుకోండి, బాగుంటుంది. క్వాంటిటీని బట్టి మనం పెంచుకోవచ్చు. నేనైతే ఒక 4గురికి చేస్తున్నాను కాబట్టి ఒక 3 కట్టలు 4 కట్టలు అలా వేసుకుంటానండి. ఇందులో ఇది వేసిన తర్వాత ఎమ్మటే పప్పు పోసేయకూడదండి. మెంతికూర అనేది వేగాలన్నమాట. మెంతికూర చక్కగా వేగితే మనకి చేదు అనేది తెలియకుండా ఉంటుంది. మీరు అసలు మెంతి కూర పప్పు చేశారా, పాలకూర పప్పు చేశారా, తోటకూర పప్పు చేశారా, మనం చెప్తే కానీ తెలియదు అనమాట. అంత టేస్ట్ ఉంటుందండి. అసలు మీకు చేదు అనేది ఎక్కడా ఉండదు.
అలా ఉండకుండా ఉండాలి అంటే మెంతాకుని మనం చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిపోవాలన్నమాట. మీకు తెలుస్తుంది కదా, ఆకంతా వేగి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆ విధంగా మనం వేయించుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందామండి. నేను కూర కారం ఉంటుంది కదండి, కూర కారమే నేను సంవత్సరానికి సరిపడా పట్టించుకుంటానండి. కూర కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి. ఒకవేళ మీకు చాలేదు అంటే కనుక ఉప్పు కారం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ దీనికి పట్టడం కోసం అని చెప్పేసి నేను ఇలా వేసి ముందుగానే కలుపుకుంటున్నానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికే. చక్కగా ఈ విధంగా 2-3 సార్లు అలా కలుపుకున్న తర్వాత ఒక్క సెకండ్ అలా మూత పెట్టుకోండి. కారం కూడా వేసాం కాబట్టి కొంచెం దానికంతా పట్టడానికి. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. మనకి ఎక్కడ ఆకు అనేది పచ్చిదనం అనేది లేదు. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇక్కడ నుంచి ఒక 3 నిమిషాల్లో అయిపోతుంది ఇది వేగటం. ఇదే కొంచెం ప్రాసెస్ అన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పులుసు పప్పు 2 ఉన్నాయి కదండి కలుపుకున్నది, ఇందులో పోసేసుకోండి. ఇదేంటి సాంబార్ లాగా ఉంది, పప్పు కాదా అని అనకండి, పప్పే అవుతుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. ఒకసారి చూసుకొని చాలకపోతే వేసుకోండి. నేనైతే నాకు కొంచెం తక్కువ అనిపించింది, నేను కొంచెం వేసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. చూసారు కదా, మీకు ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో. ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి మూత పెట్టి, ఇంకా చక్కటి పప్పు రెడీ అయిపోయినట్టే. నాకు ఉప్పు కారం కొంచెం తగినాయి అన్నాను కదండి, అవి కూడా వేసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకోండి. ఎందుకు అంటే అడుగున ఏమన్నా ఇదిగా ఉన్నా చేసినా మొత్తం పప్పు కదండి మనం వేసాం కదా. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, పప్పు మీకు పప్పుగా కనిపిస్తుందా, చారుగా కనిపిస్తున్నాయా? నాకైతే పప్పులాగే కనిపిస్తుంది. ఈ విధంగా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాలండి. 2 నిమిషాలకి ఉడుకు స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను. ఉడుకు అనేది స్టార్ట్ అయింది, చూపించాను కదా మీకు. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూడండి, చక్కగా పప్పు అనేది మరుగుతుంది, అంటే ఉడుకుతుంది. ఈ ఉడుకు వచ్చేసింది అంటే మీకు పప్పు రెడీ అయిపోయినట్టే. మెంతికూర పప్పు అద్భుతంగా ఉంటుందండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇందులో స్టార్టింగ్లో ఇంగువ చెప్పడం మర్చిపోయానండి. తాలింపులో ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇందులో నేను చిన్నులపాయ గిన్నెలపాయ ఏం వాడలేదండి. ఓన్లీ తిరుగుమాత, ఉప్పు, కారం, చింతపండు, అంతేనండి. మన మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. నేను ఈ విధంగా అయితే ఇంట్లో మెంతికూర పప్పు చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా చేసుకొని చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి.